టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ అనేది దవడకి సంబంధించిన ఒక జాయింట్. మన నోరు తెరుచుకోవటానికి, మూసుకోవటానికి ఇది పనిచేస్తుంది. ఇది మన చెవుకి కొంచెం ముందర ఉంటుందన్నమాట ఈ జాయింట్. ఇది మనకి అసలు ఇక్కడ ఒక జాయింట్ ఉందనే సంగతే చాలామందికి తెలీదు. సో ఈ జాయింట్లో వచ్చే సమస్యలు కూడా దానివల్ల చాలామంది తెలుసుకోలేకపోతూ ఉంటారు ఇనీషియల్ స్టేజెస్లో. సో ఈరోజు మనం ఈ టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ ఏంటి, దీనికి వచ్చే సమస్యలు ఎలాంటివి, వీటికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయో లేదో తెలుసుకుందాం. టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ మిగిలిన అన్ని జాయింట్స్, మన శరీరంలో ఉన్న మోకాలు, తుంటి ఇట్లా అన్ని జాయింట్స్ లాగా దీనికి కూడా అరుగుదల ఉంటుంది. ఈ అరుగుదలకి వయసు ఒక్కటే కారణం కాదు. ఒక్కొక్కసారి మన లైఫ్ స్టైల్ ఇండ్యూస్డ్ స్ట్రెస్ వలన కానీ, నిద్ర సరిగా లేకపోవటం వలన, వీటన్నిటి వలన కూడా టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ అరుగుదల అవుతూ ఉంటుంది. అందువల్లనే ఈ ప్రాబ్లమ్ని మనం చాలా చిన్న వయసుల వాళ్ళల్లో, అంటే 25-30 ఇయర్స్ వాళ్ళల్లో చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం ఈ టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ ప్రాబ్లమ్స్. అయితే ఇది దవడ తెరుచుకోవడానికి ఉపయోగపడే జాయింట్ కాబట్టి ఇనీషియల్గా ఒకవేళ నోరు తెరుచుకోవడంలో ఇబ్బంది ఉంటే కనుక అది ఈ జాయింట్ కారణంగానే అని మనం అనుకోవచ్చు. కానీ చాలాసార్లు నోరు తెరుచుకోవటంలో, అంటే నోరు పూర్తిగా తెరుచుకున్నప్పటికీ కూడా వాళ్ళు చాలామందిలో చెవిలో సౌండ్స్ రావటం, లేదా చెవిలో ఒక వాక్యూమ్ లాంటిది క్రియేట్ అవ్వటం, తరచూ చెవి నొప్పి వస్తున్నట్టు అనిపించడం, లేదా తలనొప్పి రావటం. ఈ తలనొప్పికి ఎన్ని రకాల డాక్టర్స్ని కలిసినా కూడా దాని నుంచి తగ్గకపోవటం, ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ని ఎగ్జామిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నోరు తెరిచి మూసుకుంటున్నప్పుడు టక్ టక్ మన సౌండ్స్ వచ్చినా, నోరు తెరుచుకోవటంలో ఇబ్బంది ఉన్నా, మెడ తలనొప్పి చాలా ఎక్కువగా ఉండి ఎన్ని మందులు వాడుతున్నా తగ్గకపోతున్నా కూడా టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ని ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి. అయితే ఈ జాయింట్లో ఏం జరుగుతుంది? మనం చెప్పుకున్నట్టు జాయింట్ ఆర్థరైటిస్ రావచ్చు, లేదా జాయింట్లో ఒక డిస్క్ ఉంటుంది, ఏదైతే ఎముక రాసుకోకుండా కొంచెం హెల్ప్ చేస్తుంది. అంటే ఎముక తగిలితే నొప్పి వస్తుంది కాబట్టి అది జరగకుండా ఉండటానికి ఒక కుషన్ లాంటి ఒక డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ డిస్ప్లేస్ అవ్వచ్చు, లేదా ఆ డిస్క్లో హోల్స్ పడవచ్చు. ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ అంటే జా జాయింట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ అన్ని ప్రాబ్లమ్స్కి సర్జరీ ఒక్కటే మార్గం కాదు. చాలాసార్లు ఇనీషియల్ స్టేజెస్లోనే మనం కనుక్కోగలిగితే కనుక మందులతోనే ఈ ప్రాబ్లం సరైపోతుంది. ఒకవేళ కొంచెం అడ్వాన్స్ అయ్యి డిస్క్ డిస్ప్లేస్ అయ్యి టక్ టక్ మన సౌండ్స్ ఇట్లా వస్తుంటే కనుక టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ ఆర్థ్రోస్కోపీ అంటాం. అంటే ఒక చిన్న కెమెరాని జాయింట్ లోపలికి పంపించి జాయింట్ కండిషన్ ఎలా ఉంది అని విజువలైజ్ చేసుకుని అక్కడ ఈ ఆర్థరైటిస్ వలన వాటి వలన రిలీజ్ అయ్యే కెమికల్స్ని, ఫైబ్రస్ బ్యాండ్స్ని, వీటన్నిటిని తొలగించడం ద్వారా జాయింట్ మూవ్మెంట్ని మళ్ళీ నార్మల్ చేయటమే కాకుండా ఈ వాపుల్ని, నొప్పుల్ని వీటన్నిటిని కూడా తగ్గించగలుగుతాం. సో ఎప్పుడైనా అన్డయాగ్నోస్డ్ హెడేక్స్ ఉన్నా, లేకపోతే ఇయర్లో ఇన్ఫెక్షన్స్ లేకపోయినా చెవు నొప్పి, నోరు తెరిచి మూసుకునేటప్పుడు టక్ టక్ మన సౌండ్స్ ఇట్లా ఏమైనా వస్తుంటే ఒకసారి టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ని ఎగ్జామిన్ చేయించుకుని దానికి అనుగుణంగా ఉన్న ట్రీట్మెంట్స్ తీసుకోవటం ద్వారా ఈ వ్యాధిని తగ్గించుకోగలుగుతాం.